సో పవర్ టు క్లోజ్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ డిబెంచర్ హోల్డర్స్ ఆర్ అదర్ సెక్యూరిటీ హోల్డర్స్ సెక్షన్ 91. సో రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ క్లోజ్ చేయడం అంటే ఏంటంటే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ని ఏదైతే రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నామో దానికి తాళ్ళు కట్టేసి తాళం వేసేసి ఎక్కడో లోపల పెట్టడం అని కాదు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనకి కంపెనీస్లో ప్రతిరోజు కొంతమంది షేర్స్ కొంటుంటారు, కొంతమంది షేర్స్ అమ్ముతుంటారు, రైట్. ఇప్పుడు మనకి డీమ్యాట్ ఏదైతే వచ్చిందో డీమ్యాట్ గురించి పక్కన పెట్టేస్తే ఒకప్పుడు గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఈ సెక్షన్స్ అనేది చెప్తున్నాం. సో నేను షేర్ సర్టిఫికేట్ అప్టైన్ చేశాను, షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ అప్టైన్ చేశాను. నీ దగ్గర నుంచి నేను షేర్స్ కొన్నప్పుడు నేను ఏం చేస్తున్నాను, షేర్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాను నీ దగ్గర నుంచి. అలాగే ఎగ్జిక్యూట్ చేసినటువంటి షేర్ ట్రాన్స్ఫర్ డీడ్ ఏదైతే ఉందో ఆ షేర్ ట్రాన్స్ఫర్ డీడ్ని తీసుకెళ్ళి కంపెనీకి ఇస్తున్నాను. అరే బాబు, నేను ఫలానా పర్సన్ నుంచి నేను కొన్నాను షేర్స్, వాడి పేరు మీద నుంచి నా పేరు మీదకి షేర్స్ని మార్చు, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో వాడి పేరుని తీసేసి నా పేరుని ఎంటర్ చెయ్యి అని చెప్పి నేను కంపెనీకి తీసుకెళ్ళి ఇస్తున్నాను. సో కంపెనీ ఎవరైతే అమ్మాడో వాడి పేరుని తీసేసి, రైట్, నేను కొన్నాను కాబట్టి నా పేరుని ఇంక్లూడ్ చేస్తుంది. ఇది ఇఫ్ ద రిజిస్టర్ ఈజ్ ఓపెన్ ఫర్ సచ్ ట్రాన్సాక్షన్స్, రైట్, షేర్ ట్రాన్స్ఫర్స్ని రిజిస్టర్ చేయగలిగితే రైట్ రిజిస్టర్ ఓపెన్లో ఉన్నట్టు, రైట్. లేదు, కొన్నాళ్ళు మేము ట్రాన్స్ఫర్స్ని మేము రిజిస్టర్ చేయము, కొన్నాళ్ళు హోల్డ్లో ఉంచుతున్నాము అని కంపెనీ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ని క్లోజ్ చేయొచ్చట, రైట్. రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ని కానీ డిబెంచర్ హోల్డర్స్ కానీ లేదా అదర్ సెక్యూరిటీస్ని కానీ. అలా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కంపెనీ రైట్ షేర్స్ని ఇద్దాం అనుకుంటుంది, లేదా బోనస్ షేర్స్ ఇద్దాం అనుకుంటుంది, లేదా డివిడెండ్ ఇస్తాం అనుకుంటుంది. సో ఇవ్వాలి అనుకుంటే కనుక రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎవరైతే పేర్లు రాస్తున్నాయో వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ నేను మార్నింగ్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అని ఒక లిస్ట్ తెప్పించుకున్నాను కంపెనీ సెక్రటరీగా, రైట్. వాళ్ళందరికీ బోనస్ షేర్స్ నోటీస్ ఇద్దాము లేదా రైట్ షేర్స్ నోటీస్ ఇద్దాము అని చెప్పి రెడీ అయ్యా. మధ్యాహ్నానికి రైట్ అసిస్టెంట్ వచ్చాడు, సార్ ఇలాగ 4 షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ వచ్చాయి, రైట్, పాత వాళ్ళ పేరు కొట్టేసి మళ్ళీ ఇంకొంతమంది పేర్లు రాశాను, రైట్, ఇదిగోండి మాడిఫైడ్ లిస్ట్ అని ఇచ్చాడు. సరే, నేను మళ్ళీ మాడిఫైడ్ లిస్ట్ తయారు చేసుకున్నాను, రైట్, దాని ప్రకారంగా వాళ్ళ పేర్లు రాశాను, మళ్ళీ నోటీస్ రాద్దాం అనుకున్నాను. మళ్ళీ ఈవినింగ్కి రైట్ ఇంకో 10 ట్రాన్స్ఫర్ ఫామ్స్ వచ్చాయి, రైట్, మళ్ళీ లిస్ట్ నేను అప్డేట్ చేసుకోవాలి. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నేను నోటీస్ ఆఫ్ ఆఫర్ లెటర్ పంపించాలి, రైట్, మన రైట్ షేర్స్ కోసం, రైట్, ఆఫర్ లెటర్ పంపించాలి అంటే ఇలా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో పేర్లు మారిపోతూనే ఉన్నాయి. ఎప్పటికి ఇది ఆగేది? లేదా నేను డివిడెండ్ పంపించాలి, రైట్, ఇలా పేర్లు మారుతూ ఉంటే నేను ఎప్పటికి నేను డివిడెండ్ చెక్స్ రెడీ చేసి పంపించాలి. సో అందువల్ల కట్ ఆఫ్ డేట్ ఇస్తాను, రైట్. ముందుగానే ఒక డేట్ చెప్పి, నాన్న ఈ డేట్ లోపు ఎవరి పేరైతే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఉందో వాళ్ళకి నేను డివిడెండ్ ఇస్తాను, లేదా వాళ్ళకి నేను రైట్ షేర్స్ని ఆఫర్ చేస్తాను అని చెప్పి రైట్ కంపెనీ అనౌన్స్ చేస్తుంది, రైట్. సో అందువల్లే ఈ కాన్సెప్ట్ వల్లే మనకి ఎక్స్ డివిడెండ్ కమ్ డివిడెండ్ లేదా ఎక్స్ రైట్ కమ్ రైట్ ఏవైతే మీరు చదువుతున్నారో ఈ రూల్ వల్ల. సో కంపెనీ ముందుగానే అనౌన్స్ చేస్తుంది, ఈ డేట్ లోపు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎవరి పేరైతే ఉండిందో వాళ్ళకి నేను రైట్ షేర్స్ ఆఫర్ చేస్తాను, లేదా వాళ్ళకి నేను డివిడెండ్ ఇస్తాను అని చెప్పి కంపెనీ డిక్లేర్ చేస్తుంది, రైట్. సో అలా ఇంటిమేట్ చేస్తుంది, రైట్. ఇంటిమేట్ చేసి కొన్నాళ్ళు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ని క్లోజ్ చేసుకొని రైట్ చక్కగా లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం లేకపోతే డివిడెండ్ చెక్స్ పంపించడం రైట్ చేస్తుంది, రైట్. దీనికోసం ఈ సెక్షన్ 91 అనేది. సో రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ని క్లోజ్ చేయొచ్చు కదా అని చెప్పి డైరెక్టర్స్, మన క్రూయల్ డైరెక్టర్స్, రైట్, లేదా కన్నింగ్ డైరెక్టర్స్ సంవత్సరం అంతా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ని క్లోజ్ చేశారనుకోండి. సమ్ ఎక్స్ అనే పర్సన్ కంపెనీ షేర్స్ కొన్నాడు, ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎంటర్ అయితే వాడు ఏజిఎంలో ఆడేసుకుంటాడు డైరెక్టర్ల చేత. సో వాడి పేరు రానివ్వకుండా చూడడానికి రైట్ ఫస్ట్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎంటర్ కానివ్వకుండా చూశారు. ఎంటర్ కానివ్వకుండా చూస్తే రైట్ వాడు కోర్టుకి వెళ్ళొచ్చు, కోర్టుకి వెళ్తే గెలుస్తాడని చెప్పి ఆ రూట్ వెళ్ళకుండా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ని క్లోజ్ చేసి ఉంచారు, రైట్. రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ని క్లోజ్ చేసేసి ఉంచారు ఎక్స్ పేరు రానివ్వకుండా. అలా ఎన్నాళ్ళు కలిసి అన్నాళ్ళు క్లోజ్ చేసుకోవచ్చు అనుకోండి, రైట్. అటువంటిప్పుడు చాలామంది అగ్రీవ్డ్ పార్టీస్ అయిపోతారు. సో అందువల్ల కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఇయర్ మొత్తం మీద రైట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 45 days ఎట్ ఏ టైం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 days మాత్రమే క్లోజ్ చేసి ఉంచగలరు. అంతకు మించి ఒక్కరోజు కూడా ఎక్కువ రోజు క్లోజ్ చేసి ఉంచకూడదు, రైట్. సో ఇక్కడ
నోటీస్ ముందుగానే ఇవ్వాలి అని చెప్పుకున్నాం. క్లోజ్ చేసే ముందు నోటీస్. సో నోటీస్ టు మెంబర్స్ ఆర్ పబ్లిక్. ఎందుకంటే మరి కొంతమంది బ్లాంక్ ఫామ్స్ పట్టుకుని ఉండొచ్చు, రైట్? లేదా కొంతమంది షేర్స్ కొన్నారు, కంగారే ఉందిలో నెమ్మదిగా అప్డేట్ చేద్దాంలే అని చెప్పి ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళందరికీ తెలియాలి రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ క్లోజ్ అవుతుంది అని. సో అందువల్ల నోటీస్ ఇవ్వాలి. సో ప్రైవేట్ కంపెనీ అయితే కనుక బుక్స్ క్లోజ్ చేసే మినిమం 7 days ముందు మెంబర్స్ ఆర్ డిబెంచర్ హోల్డర్స్కి, సెక్యూరిటీ హోల్డర్స్కి నార్మల్గా నోటీస్ ఇవ్వాలి, రైట్? ప్రైవేట్ కంపెనీ అయితే కనుక నోటీస్ చాలు మెంబర్స్. కానీ ఒకవేళ డిబెంచర్స్ రిజిస్టర్ క్లోజ్ చేస్తున్నాం అనుకోండి, డిబెంచర్ హోల్డర్స్ కానీ, రైట్, వాళ్ళకి నోటీస్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ అదర్ కంపెనీ అంటే నథింగ్ బట్ పబ్లిక్ కంపెనీ అయి ఉంటే కనుక ఎన్ని రోజుల ముందున 7 days, ఏ కంపెనీకైనా 7 days నోటీస్ కామన్. పబ్లిక్ కంపెనీ అయితే కనుక 2 newspapers అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఒకటి వెర్నాక్యులర్, రైట్, ఒకటి ఇంగ్లీష్, రైట్. దీంట్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. అండ్ కంపెనీ కనుక వెబ్సైట్ ఉంటే కంపెనీ వెబ్సైట్లో హోస్ట్ చేయాలి, రైట్? లేదా సెబీ, ఒకవేళ లిస్టెడ్ కంపెనీ అయితే కనుక సెబీ రూల్స్, రైట్, సెబీ రూల్స్ ఫాలో అవ్వాలి, రైట్? ఇది పవర్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ రిజిస్టర్స్.